హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి చాలామంది అభ్యర్థులకు అమౌంట్ అనేటటువంటి రీఫండ్ అయితే చేస్తున్నారు. ఓకేనా. కొంతమంది అభ్యర్థులకు వచ్చేసి 7.50 ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులకు అమౌంట్ వాళ్ళు పే చేసిందేమో 750 అయితే వాళ్ళకి రీఫండ్ అవుతున్నటువంటి అమౌంట్ మాత్రము ₹7.50 అనేటటువంటిది వాళ్ళకి రీఫండ్ అవుతుందని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ సెషన్లో అదేవిధంగా పర్సనల్గా కూడా చాలామంది కాల్ అయితే చేస్తున్నారు గాయస్. ఓకేనా. మీకు కూడా అదేవిధంగా కానీ అమౌంట్ కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకేనా. దానికి సంబంధించి మనం ఏ విధంగా మనం టోటల్ ఫీ అమౌంట్ అనేది మనం రీఫండ్ అయితే చేసుకోగలుగుతాము దానికి సంబంధించి అయితే తెలియజేస్తాను. ఓకేనా. కాబట్టి ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి గాయస్, 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. మనలాగా వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఓకే రైట్. ఎనీవే ఏదేమైనప్పుడు మన టెట్కి సంబంధించి మన రిజల్ట్ అని వచ్చేసి డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ వచ్చేసి రేపు నెల, ఓకేనా, మే నెలలో 13వ తేదీ నుంచి మనకి ఎలక్షన్ అంటే మనం ఓటు వేయడానికి మనకు పర్మిషన్ అయితే ఇచ్చేసారు కదా. డైరెక్ట్గా మనం ఓటు వేసేసిన తర్వాత గాయస్ ఆ తర్వాత మళ్ళీ రిజల్ట్ అనేటువంటి అనౌన్స్ చేసిన వెంటనే మీరు ఎలక్షన్ కంప్లీట్ అయిన వెంటనే మీరు టెట్ ఫలితాలు విడుదల చేసుకోవచ్చు, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఈసీ గారే తెలియజేశారు. ఓకేనా. ఇలా ఏదేమైనప్పటికీ గాయస్ మనకి ఈ యొక్క టెట్కి సంబంధించిన ఫలితాలు, డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ ఇవన్నీ వచ్చేసి మేబీ మే ఎండింగ్ తర్వాత అయితే ఉండేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నట్లు ఓకేనా అందినటువంటి సమాచారం. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేసేయండి. మధ్యలో ఏమైనా బ్రేక్ కానీ పడి ఉన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ రీకంటిన్యూ అయితే చేయండి. ఎగ్జామ్స్ రీషెడ్యూల్ అనే మొత్తం ప్లాన్ అయితే చేసేయాల్సి వచ్చేటటువంటి సమయం అయితే ఆసన్నమైంది. కాబట్టి అభ్యర్థులు నెవర్ గివ్ అప్ అండి. ఓకే. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్గా మనం వీడియోస్ చేస్తూ ఉన్నాము. టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించిన టాప్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రాక్టీస్ బిట్స్ అనేటటువంటివి ఇదే రకంగా మళ్ళీ మనం బిట్స్ అనేవి కంటిన్యూ చేద్దామండి డైలీ. ఓకేనా. మీ సపోర్ట్ కావాలి, ఇంకేం అవసరం లేదు గాయస్. వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి గాయస్, మీ అభిప్రాయం తెలియజేయండి. మీకు ఇంకా మోర్ దెన్ ప్రాక్టీస్ బిట్స్ అనేటటువంటివి మీకు కావాలనుకున్నట్లయితే మన కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే త్వరగా చేసేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ అండి.